మరి వాంగీబాత్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి వంకాయలు ఎప్పుడు కూడా లేతగా ఉండాలి. గుత్తి వంకాయలకి వంకాయలు ఎలా తెచ్చుకుంటామో అలాగే తెచ్చుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యే లోపల మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీళ్ళలో వేసేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ప్యాన్ వేడైంది కదా, ఇందులో నెయ్యి వేసుకోవాలి. వాంగీబాత్ నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కాస్తంత ఇంగువ. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఒకసారి తాలింపులో వంకాయ ముక్కలు కలుపుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకునే అన్నంకి ఈ వంకాయలకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు. మూత పెట్టేసి ఇక్కడ ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి, ఫస్ట్ ఎండు కొబ్బరి, అలాగే ఎండు మిరపకాయలు ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేట్లో చూడండి ఒక్కసారి నువ్వులు, జీలకర్ర, పల్లీలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవి కూడా ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ఒక తర్వాత ఒకటి. కొంచెం ఇవి వేగినప్పుడే ఫస్ట్ పల్లీలు వేద్దాం. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి వేసేద్దాం. ఇందులో మిగతావన్నీ వేసి అలాగే కొంచెం చింతపండు, ఇవన్నీ ఒక్కసారి చక్కగా వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఒక్కసారి మసాలాలన్నీ వంకాయలకి చక్కగా పట్టించిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న అన్నంని వేసుకోవాలి.